ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తూ అవి ఫలించక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎన్ని రాసినప్పటికీ కూడా కొంతమంది విద్యార్థులు అందులో వారు క్వాలిఫై అవ్వక ఇబ్బంది పడుతుంటారండి. మరి కొంతమంది విద్యార్థులేమో ఉన్నత విద్య విదేశాల్లో అభ్యసించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. పాపం వారు కష్టపడి పనిచేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అయినా సరే జాతకంలో గ్రహదోషాలు ఉన్నప్పుడు వారు చేసే ప్రయత్నాలు అనుకూలించవండి. కాబట్టి ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పంటే ఉన్నత విద్య కోసం విద్యార్థులు ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా విజయం సాధించలేక ఇబ్బంది పడతారు. అటువంటి వారు ఏం చేయాలి అన్న విషయానికి వస్తే ఉన్నంతలో ఒక చక్కటి తిథి వార నక్షత్రాలు చూసుకుంటాం కదా, అందులో శనివారం రోజు ఉన్నంతలో మంచి తిథి ఉన్నటువంటి రోజును చూసుకునే ప్రయత్నం చేసి నలుపు తెలుపు రంగులు కలిసి ఉన్నటువంటి కంబళిని దీన్ని ఎవరికన్నా కూడా పేదవారికి బీదవారికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. కనీసం ఈ విధంగా ఒక 9 వారాల పాటు చేసే ప్రయత్నం చేయాలి. కంబళండి నలుపు రంగు తెలుపు రంగు మిశ్రమంతో ఉంటుంది. దాన్ని తీసుకుని వచ్చి ఎక్కడైతే మామూలుగా బెడ్షీట్స్ అమ్ముతుంటారు కదండి ఆ దుకాణంలో ఉంటుందండి, కంబళి అంటుంటాం. దాన్ని తీసుకుని వచ్చి పేదవారికి ముఖ్యంగా నిరాశ్రయులు అంటాం చూడండి, అటువంటి వారికి అందున ఈ ప్రస్తుతం మనము ఈ వర్షాకాలంలో చలికాలంలో ఉంటున్నాం కదండి, ఇలా విద్యార్థుల చేత 9 శనివారాలు ఒకరికి కానీ ఇద్దరు కానీ ఈ కంబళిని దానంగా ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలలో ఏవైతే గ్రహదోషాల వల్ల ఆటంకాలు ఎదురవుతుందో వాటి నుంచి విద్యార్థులు తేలిగ్గా బయటపడతారు అని చెప్పవచ్చు.